హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో ఒక వీడియో చేయాలనుకుంటున్నాం. అదేంటంటే నేను చదివిన స్కూల్ అండి. ఇది అప్పుడు చిన్న స్కూల్ అంటారు, ఎంపీపీ స్కూల్ అంటారు. ఇది వచ్చేసి మామూలుగా ఇక్కడ వచ్చేసి హెడ్ మాస్టర్ రూమ్ ఇక్కడ ఉండేదండి. మామూలుగా చిన్నప్పుడు వచ్చేసి మేమంతా ఇక్కడనే చదువుకునే వాళ్ళం. ఇప్పుడంటే బాగా నీట్గా చేశారండి. ఇంతకుముందు ఇలా గేట్లు అనేది ఏం లేకుండా ఉండేది. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ జెండా వందనం చేసేవాళ్ళు ఇక్కడ. ఇంకా ఇది ఇది చాలా స్పెషల్ అండి. ఏంటంటే ఈ దాంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే ఈ రూమ్లో ఒకటి చెప్పాలంటే మాకు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు మామూలుగా వచ్చేసి ఫస్ట్ క్లాస్లో వచ్చేసి ఒక బుక్ ఇచ్చారండి, తెలుగు బుక్ ఇచ్చారు. అది చదువుకొని చెప్పేసి మా హెడ్ మాస్టర్ గారు ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి ఈ ప్లేస్లో కూర్చోబెట్టి అందరు నేర్చుకొని మధ్యాహ్నం లోపు అప్పచెప్తేనే అన్నానికి పంపిస్తాము, లేకపోతే కనుక మిమ్మల్ని అన్నానికి పంపించము, ఏం పంపించమని చెప్పేసి చెప్పాడు. అందరినీ మామూలుగా పొద్దున 10 నుంచి ఇక్కడ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత మామూలుగా వచ్చేసి ఇంకా అందరు మధ్యాహ్నం టైంలో ఇంకా అప్పుడు అందరం ఇంటికి వెళ్ళి తినేదనమాట. అప్పుడు మధ్యాహ్నం అన్నం తినాలంటే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ ఈ స్కూల్లో అన్నీ అడుగుతున్నాడు అనమాట. అడుగుతుంటే ఏం జరిగిందంటే నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ లాస్ట్ ఉంది కదా, ఈ రూమ్లో లాస్ట్ ఈ వాకిలు తీసినారు. అందరూ మా అక్క వాళ్ళు వీళ్ళందరూ మామూలుగా బండి నుంచి వెళ్ళిపోతున్నారు అనమాట. నాకు ఇంకా మిమ్మల్ని ఇక్కడనే కట్టేస్తాను, ఇంకా అసలుకి ఇంటికి కూడా పంపించానని చెప్పేసి మా సార్ అనేది హెడ్ మాస్టర్ పోలేదు సార్ అని చెప్పినాడు. నేను ఈయన పంపేయడేమని చెప్పేసి ఇంకా ఆ డోర్ నుంచి ఉరుకుతా పోయి ఇంటికి పోయి ఇంకా పడుకొని మామూలుగా మమ్మల్ని కడికి పోయి ఏడ్చుకుంటూ చెప్తున్నా, మా సార్ ఇట్లా చెప్పినాడు ఇట్లా ఇట్లా అని చెప్పేసి. అది ఒక చిన్ననాటి జ్ఞాపకం, బాగా గుర్తు. ఇదే స్కూల్ ఇప్పుడైతే బాగాలేదులేండి, చెడిపోయింది. అంటే మామూలుగా మొత్తం పైన ఏం లేదు, అంత పడిపోయింది. అండ్ జస్ట్ ఇటు పెయింటింగ్ వేసి దీన్ని శుభ్రం చేసినట్టు చూపిస్తున్నారు. ఇది కూడా ఓల్డ్దే అండి, కానీ కొత్తగా స్లాబ్ అయితే వేసినారు ఈ స్కూల్ కూడా. ఇంకా వచ్చేసి ఈ స్కూల్లో కూడా ఉన్నింది. ఈ స్కూల్లో మేము కూడా చదువుకున్నాం, కానీ ఇప్పుడు ఈ స్కూల్లో కూడా బాగానే ఉన్నింది. ఇక్కడ 5వ తరగతి అప్పుడు 5వ తరగతి చదువుకున్నాము ఈ స్కూల్లోనే. ఈ స్కూల్ వరకు 5వ తరగతి. ఇంతకుముందు అంటే టాయిలెట్స్ కూడా లేకుండా ఉండే, ఇప్పుడైతే ప్రతి ఒక్క పిల్లలకి అందరికీ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇది అనేది మేము అక్కడ 10th 8th 9th వెళ్ళినప్పుడు ఇక్కడ ఇది అనేది రూమ్ వేశారు. అప్పుడు దానికి ఏం లేదు. ఇదే పెద్ద గ్రౌండ్, సంజీరావుపేటలో గ్రౌండ్ అంటే ఇదే. చూడండి ఎంత బాగుంటుందో గ్రౌండ్, చెప్పాలంటే గ్రేటే. ఇప్పుడు మనము పెద్ద స్కూలు అంటే జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల, అక్కడికి వెళ్దామండి. వీడియో తీసుకెళ్తా, చూడు ఎంత బాగుందో. ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్ళం, అంటే నేను కాదులే, అంటే మా క్లాస్మేట్ వాళ్ళు. అంత మాకు క్రికెట్ అంటే అంత లేదులే. అక్కడ కబడ్డీ ఆడేవాళ్ళు, అక్కడ లాంగ్ జంప్ ఇవి అనేది ఉండేవన్నమాట. అంతా స్కూల్ అంతా మారిపోయింది. ఎప్పటి నుంచో ఈ వీడియో తీద్దామని అనుకున్నా, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో చూస్తారు కదా, అందుకోసం వాళ్ళు చూస్తే కనీసం చిన్ననాటి జ్ఞాపకాలు అన్న గుర్తొస్తాయని వీడియో తీస్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దండి, ఎందుకంటే స్కూల్ కదా, మన చదివిన స్కూల్, మనం వచ్చి దీన్ని ఒక వీడియో తీస్తే దానికి నాతోటి చదువుకున్న వాళ్ళు, నాకంటే వెనక చదివిన వాళ్ళు, నాకంటే ముందు చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిందనుకో, వాళ్ళు కూడా చాలా ఎక్కడెక్కడో ఉంటారు కదా, వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఈ మధ్య ఏమో గాంధీజీ గారిని వీళ్ళని విగ్రహాలు పెట్టారనమాట. ఇదండి స్కూలు, సంజీరావుపేట స్కూలు. ఇక్కడ ప్లేట్ చేసేవాళ్ళు అందరూ మొత్తం. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇది ఒకప్పుడు పెద్ద గయ్యి మాదిరి ఉండేది ఇక్కడ అనేది. ఇప్పుడు అంతా బాగా పెయింటింగ్ కొట్టి అంత నీట్గా ఉంది, కానీ ఇంతకుముందు ఇక్కడ అస్థిపంజర బొమ్మ ఉండేది, ఇప్పుడు లేదులే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ బాగానే డెవలప్ చేసినారు, మంచిగా ఉంది. ఇది స్కూలు చూడండి, చిన్ననాటి స్కూలు ఎంత బాగుందో. 10వ తరగతి వరకు ఇన్ని చదివింది. ఫస్ట్ నేను చదివింది 6వ తరగతి, అది చూపిస్తాను రండి. ఓ ఎన్ని ఇనప కజ్జలతో మామూలు బాహుబలిలో చేసినట్టు చేసిర్రు ఏంది వీళ్ళు. సార్ అంబేద్కర్ సార్, నమస్తే సార్. నువ్వు మంచిగా ఉండాలా, మమ్మల్ని మంచిగా చూడాలా. మనకు ఏదో తెచ్చిండు కదా సారు,
ఒక్క నిమిషము. రిజర్వేషన్ తెచ్చిండు సారు, నాకు ఆయన అంటే బాగా ఇష్టం. సరేలే. అబ్దుల్ కలాం సార్ మిమ్మల్ని స్థిరస్థాయిగా నిలిచేటట్టు మా స్కూల్లో చేసిండు సార్ బొమ్మగా. ఇక్కడ ఇది 6వ తరగతి, ఇది 6వ తరగతి, ఇది 7. అంతా మూసేసిండ్రు, తీద్దామంటే రావట్లే. ఇది 7 అప్పట్లో మేము చదివినప్పుడు. ఇది 8, ఈ క్లాస్ 8, ఇది 8వ తరగతి. చూడండి. ఇప్పుడు మేము చదివేటప్పుడు గంట కొడితే టాంగ్ 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 అని ఒక 4-8 బయలు కొడితే ఇంటికి పోవడమే. మధ్యాహ్నం టైంలో ఇంక ఎవరు ఆగేదిలే, కొడితే వెళ్ళిపోతుండడమే. ఇది స్టాఫ్ రూమ్ కాదు, హెడ్ మాస్టర్ రూము. ఎంత బాగుండేది అంటే అంత బాగుండేది. ఇప్పుడు ఎట్లుందో మనం ఓపెన్ చేస్తలేదు కదా. కానీ అందరు అనుకున్నట్టు ఇది 10th క్లాస్ అని అనుకుంటారు, కానీ మేము చదివింది దీంట్లో 9th క్లాసు, ఇది 10th క్లాస్. అప్పుడు 9th 10th. ఇది కంప్యూటర్ రూమ్ అండి. ఇక్కడ మనము సార్లు బాగా మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకోవాలంటే ఈ దాంట్లోనే తీసుకునేవాళ్ళం. ఎవరు మధ్యాహ్నం పూట మా సార్ వాళ్ళందరూ. ఇక్కడ స్టాఫ్ రూమ్ అంటారు. అవి అనేది కొత్తగా కట్టించారండి. ఇంతకుముందు ఇది మా స్కూల్ అనేది. ఓకే అండి, మొత్తం స్కూల్ చూపించినట్టే అనుకుంటున్నా. చాలా బాగుంది, ఎంతో బాగుంది. కానీ నా సెల్లే హ్యాంగ్ అయిపోతుంది చూపించాలంటే. మొబైల్ స్టక్ అయిపోతుంది. మీ స్కూల్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెట్టండి, చూద్దాం. మీరు చదివిన స్కూలు, మేము చదివిన స్కూల్ అయితే ఇప్పుడు ఇలా ఉంది. ఇంతకుముందు అయితే అసలు మంచిగానే ఉండేది కాదు. బాగా కొటేషన్స్ కూడా మంచిగా రాశారనమాట. ప్రతి ఒక్క రూమ్లో కూడా ఉంటున్నాయి. ఇప్పుడు అంతా ఇంగ్లీష్లో రాసిండ్రు. మనకంతా ఇంగ్లీష్ అనేది రాదులేండి, బట్ మామూలుగా ఏదో జస్ట్ అంతలో కొంత అంతే, అంతకు మించి అయితే రాదు. సరే అండి, ఓకే. ఇదే మా స్కూలు. నేను చదివిన 10th క్లాసు. ఇంకా 10th తర్వాత ఇంటర్ చదివాను అనుకో. అది మన ఊర్లో అయితే లేదులేండి, అది మామూలుగా మండలంలో ఉంది.